నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను పాడబోయే పాట త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతి ఎందరో మహానుభావులు, శ్రీరాగం ఆదితాళం. ఇది సుదీర్ఘమైన కీర్తన కావున దీన్ని కొన్ని భాగాలుగా విభజించి మొదటి భాగంలో పల్లవి, అనుపల్లవి 3 చరణాలు పాడబోతున్నాను. ఈ కీర్తనలో భక్తి, సంగీత, సాహిత్యాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఇందుగల అర్థాన్ని ఆస్వాదించిన వారికి ఆనంద పారవస్యంతో మనస్సు పావనమవుతుంది అన్నది తథ్యం. పాట వివరాల్లోకి వెళ్ళినట్లయితే పల్లవి తెలిపేది ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అనుపల్లవి తెలిపేది ఏమిటంటే, చంద్రుని వంటి అందచందాలు కలిగిన భగవంతుని హృదయ పద్మంలో చూస్తూ బ్రహ్మాండమైన ఆనందాన్ని అనుభవించేవారెందరో. 1వ చరణం తెలిపేది ఏమిటంటే, సామవేదం నుండి పుట్టిన గానానికి పులకరించేవారు, మానసిక సౌందర్యంతో పరమాత్మని తలుచుకుని ఆనందంలో తలమునకలైన ధన్యులెందరో. 2వ చరణం తెలిపేది ఏమిటంటే, చంచలమైన మనస్సనే వానర సంచారాన్ని అరికట్టి భగవంతుని స్వరూపాన్ని మనస్సుల్లో సాక్షాత్కరింపచేసుకుని సదా దర్శించుకుంటూ ఆత్మానందాన్ని అనుభవించేవారెందరో. 3వ చరణం తెలిపేది ఏమిటంటే, నిస్సంకోచంగా భగవంతుని పాదపద్మాలకి తమ పవిత్ర హృదయారవిందాలను సమర్పించగలిగేవారు ఎందరో మహానుభావులు. వారందరికీ కూడా నా భక్తిపూర్వక హృదయాభివందనాలు అని త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనలో తెలుపుకుంటున్నారు. స్నేహం, భక్తి, సత్యం, ధైర్యం, సంగీత శాస్త్ర జ్ఞానంలో నైపుణ్యం కలిగి ప్రేమ, సద్గుణాలను జీవితంలో నింపుతూ తమ గానరసామృతంతో పాప ప్రక్షాళనం చేస్తూ భగవంతుని గుణగణాలని సంకీర్తనం చేస్తున్న ఎందరో మార్గదర్శకులని మనం తలుచుకుని మన మనస్సులని సంస్కరించుకుందాం. ఈ కీర్తన ద్వారా ఎందరో మహానుభావుల్ని పరిచయం చేస్తున్న శ్రీ త్యాగరాజస్వామి వారికి ముందుగా పాదాభివందనం చేద్దాం. ఈ కీర్తనని ఆస్వాదించి వారందరికీ మనం కూడా శిరస్సు ఉంచి నమస్కరిద్దాం. వినండి పాట. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. చందురువనుని చందురువనుని అంద ఆసందమును హృదయారా విందమునా చూచి బ్రహ్మ నందమనుభవించువారు. ఎందరో మహానుభావులు.
సా మగనలోల మనసి జలా వణ్యధన్యమో ధన్యులెందరో మహా అనుభవులు మానసవన చరవర సంచారము నిలిపి మూర్తివ గుగ పొడగని వారెందరో ఆహా అనుభవులు సరగుణ పాదమునకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో అనుభవులు అందరికీ వందనములు ఎందరో మళ్ళీ కలుద్దాం.